శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము. ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడి తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా చంద్రబాబు మాట్లాడడం చాలా దురదృష్టకరం. మనం శివుని మెడలో ఉండే పామును ఒక నాగదేవతగా మనం ఆరాధించే పరిస్థితి హిందువులం అందరం కూడా. ఈరోజు అటువంటి నాగదేవతను నేను ఏమనుకుంటే అది చేస్తాను, నేను ఏ విధంగా తీసేస్తాను అంటే ఒక విధంగా హింసను ప్రోత్సహించే విధంగా ఈరోజు చంద్రబాబు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఈ మత రాజకీయాలు రాజకీయాలు చేయడం మొదటి నుంచి చంద్రబాబు నాయుడు వెన్నెతో పెట్టిన విద్య. కేవలం ద్వంద్వ వైఖరిని అభిలంబించే ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. నీవు ఈశ్వరుని మెడలో ఉండే పామును పోయి నేను తీసేస్తాను ఏదో చేస్తానని చెప్పాను. నువ్వు తీసేసేంత వరకు ఆ పాము నిన్ను ఏం చేయకుండా ఉంటుందా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మేము హిందూయిజాన్ని కాపాడుతామని మాట్లాడి దేవుని ప్రతీకల మీద ఈ విధంగా మీరు చేయడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో ఉండే శివభక్తులందరూ కూడా మీరు వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడినారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మన హిందూయిజాన్ని రాజకీయాలు ఉపయోగించొద్దు. ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రజలకు మంచి చేయండి తప్ప ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయొద్దని మాత్రం మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.